హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్క్ పార్టిషన్ లేదా డ్రైవ్ క్రియేషన్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సి డ్రైవ్ ఒకటే ఉంది. మనం ఇంకొక డి డ్రైవ్ క్రియేట్ చేద్దాం. దానికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెర్చ్ బార్లోకి వెళ్ళేసి డిస్క్ అని సెర్చ్ చేయాలి. అప్పుడు మనకి క్రియేట్ అండ్ ఫార్మాట్ హార్డ్ డిస్క్ పోర్షన్స్ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఈ విధమైన ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. అప్పుడు మనం విండోస్ సి మీద కనుక రైట్ క్లిక్ చేసినట్టయితే సింక్ వాల్యూమ్స్ అని అవుపిస్తుంది. దాన్ని క్లిక్ చేసినట్టయితే లోడ్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. తర్వాత మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. మనకి ఎంత జీబీ అయితే చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి క్యాలిక్యులేటర్ ఆన్ చేసుకొని క్యాలిక్యులేటర్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ మనం ఇక్కడ క్యాలిక్యులేటర్లో ఆన్ చేసుకొని చూద్దాం. క్యాలిక్యులేటర్లో మనం 1024 MB ఇంటూ 150 GB చేయాలనుకుంటున్నాం మనం ఇప్పుడు. కాబట్టి 150 అని ఎంటర్ చేయాలి. మనం వేరే నెంబర్స్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. మనకు ఎంత జీబీ కావాలనుకుంటే అంత జీబీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనకు అక్కడ వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ మన మెయిన్ ఇంటర్ఫేస్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం సింక్ వాల్యూమ్స్ అని క్లిక్ చేసేయాలి. ఇప్పుడు కొద్దిసేపు లోడ్ అవుతూ ఉంటుంది. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తా. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇంకా ఎలగేట్ కాలేదు. దానికి గాను మనం జస్ట్ డిస్క్ సపరేట్ అయింది అంతే. ఇప్పుడు మళ్ళీ మనం ఆ 150 GB మీద రైట్ క్లిక్ కనుక చేసినట్టయితే న్యూ సింపుల్ వాల్యూమ్స్ అని చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ అని మళ్ళీ నెక్స్ట్ కొట్టేసి ఫినిష్ అని కొడితే మనం అనుకున్న డిస్క్ పార్టిషన్ లేదా డ్రైవ్ క్రియేషన్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనం ఫోల్డర్స్ కనుక ఓపెన్ చేసినట్టయితే మనం చేసిన 150 GB డి డ్రైవ్ క్రియేట్ అయిపోయింది. మరిన్ని మంచి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.